బాలే నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ర పీఠాధిపతులు అక్కడ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క స్వామివారికి ఎప్పుడైతే ఆ యంత్రం మీద స్వామివారు సుష్ఠుతులై ఉంటారో అప్పుడు ఆయనకి ప్రాణం వచ్చేసి ఈ భారతావనిలో ఉన్న హైందవ ధర్మాన్ని మొత్తం కూడా ఆయనే చూసుకుంటాడు, సందేహం లేదు. కాబట్టి ఆయన ఇప్పుడే నేత్రోన్మలనం జరిగింది, ఆయన చూస్తున్నారు మన దివ్యమైన భవ్యమైన కళ్యాణాన్ని. జై బోలో రామచంద్ర స్వామికి జై. ఓం జనపాత్రమాదాయ ఆపఃపాద్య ఇతి దాతా ప్రాహ ఆపఃపాద్యాః ఆపఃపాదావనే జనే ద్విషం తన్నాశయం తమే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని. ఓం జనక మహారాజు సీతామ్మవారి తండ్రి గారు స్వామి రామచంద్ర స్వామి వారికి పాదాలు కడుగుతున్నారు. ఆ దివ్యమైన ఇదం ఆసనం నమః ఇదంతే పాద్యమిదంతే పాద్యమిదంతే పాద్యం సుపాద్యం ప్రక్షాళయితారం దక్షిణబాహముపస్పృశ్య పాదో ప్రక్షాళయ. స్వామివారి పాద ప్రక్షాళన జరుగుతుంది, శ్రద్ధగా వెలిగించండి. ఓం నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో స్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఇది పాదో ప్రక్షాళ్య ఆచమ్య. ఓం మయే మహోపయే నారహణయ ఆపయత్యుక్త్వా అర్హణేయ ఆపః ఆమా గణజషసా పృచ్చసా సంసృజపజసా తేజసా చ తమ్మా ప్రజం ప్రజానా కుర్వతే పదం వశోనా దాతా వరస్యాంజలో అపామేకదేశ ఆనీయమానే వరో విరాజోదోహ యదుర్జపేద్ విరాజోదోహసి విరాజోదోహమసీయ మమ పద్యాయ విరాజ వరః అపః అపాస్య దాతా దక్షేషం పురస్తాన్ని నియమాన వర సముద్రం వా ఇత్యేన మంత్రయ సముద్రం ప్రహిణామి స్నాయోర్విగచ్చత అఛత్ర ప్రజా భూయా సంమావరాసే జమత్పరయః వరం గంధ పుష్పాక్షతైరలంకృత్య గంధద్వారాం దురాధృషా నిత్యపుష్టాంగరేషణే ఈశ్వరీగో సర్వభూతానాం తాభ్యోపక్వయే శ్రేయో యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతే చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతే వరం గంధ పుష్ప అక్షతైః అలంకృత్య అత్ర వాసోగవాదికం యథాశక్తి దద్యాత్. ఇప్పుడు స్వామివారికి కన్యాదానం చేస్తున్నట్టుగా సందర్భంలో చాలా విశేషమైన దానాలు కూడా జరుగుతాయి. కాబట్టి స్వామివారికి ఎవరైనా మనం ఇప్పుడు ఇవ్వచ్చు, మనం ఆ ఇస్తే స్వామివారికి రామచంద్ర స్వామికి వెళుతుంది. కాబట్టి అటువంటి పట్టవస్త్రాలు ఇప్పుడే వచ్చి ఉన్నాయి. అటువంటి రాజా దశరథో రాజాన్ కృతకౌతికేయ మంగళై పుత్రైర్న వరస శ్రేష్ఠ ధాతారం అభికాంక్షతే. కాబట్టి అటువంటి రామచంద్ర స్వామికి ఈ మహర్షి హర్ష దీపిక దంపతులు స్వామివారికి ఆ దివ్యమైన భవ్యమైన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇవం వస్త్రాని వసావసాథే యువోరక్షద్రామంతవోహ సర్గాః అవాతిరతమృతాని విశ్వర్తేన మిత్రావరుణాసతేథే. ఇది వస్త్రద్వయం దద్యాత్. వాసః సర్వా ఏవ దేవతాః ప్రీణాతి. ఓం హిరణ్యరూపస్స హిరణ్యసంద్రగవాన్నపాత్సేన హిరణ్యవర్ణः హిరణ్యజాత్పరయోనే దశద్యా హిరణ్యదాత దద్యన్నవస్మై ఇది సువర్ణాభరణైరలంకృత్య. తత్ సువర్ణకం హిరణ్యమభవతు సువర్ణస్య హిరణ్యస్య జన్మ జ ఏవకం సువర్ణస్య హిరణ్యస్య జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి. ఓం దధి
दाता कूर्चाभ्यां परिगृह्य ब्रह्मण्यार्हण्यापैत्युक्त्वा ओम तधिपति सकं सृजगांसेन वृषयसा विधाय कूर्चाभ्यां परगृह्य मधुपर्क మధుపర్కం అనే కార్యక్రమం జరుగుతుంది. మామగారైన మహారాజు గారు స్వామి వారికి మధుపర్కాన్ని తెలిపిస్తారు 3 సార్లు. త్రయ్యే విద్యా యశ బ్రహ్మణోదిత్తరసే తమ్మా ప్రజం ప్రజానాం కుర్వధి పదం పశూనాం ఆమా గణయశసా వర్చసా సంసృజ భజసా తేజసా చ తమ్మా ప్రజం ప్రజానాం కుర్వధి పదం పశూనాం అమృతోపసరమసేత్యపః పీత్వా. స్వామి వారికి మధుపర్క ప్రాశనం అంటే ఆ మధుపర్కాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తారో పరమ పవిత్రమైన దేహం కూడా మొత్తం కూడా పవిత్రమవుతుంది. ఆ మామగారు ఈ క్రతువుని రామచంద్ర స్వామి వారికి తెలిపిస్తున్నారు. యన్మధునామధవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధునామధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమో నాదో మధవ్యోసామి ఇది సకృన్మంత్రేణ పునః ద్విస్తూష్ణీం ప్రాశ్య అమృతాపిధానమసేత్యపీత్వా అమృతాపిధానమసే తదోద్విరాజమ్య. ఇంద్రనీలాశ్యామలం ఇది మధుపర్కః. స్వామివారికి మధుపర్క ప్రాశన జరిగింది. శుద్ధ ఆచమనం. దశవరిపుం భద్రం దావతుల్యం సురద్విషాం దండకాముని ముఖ్యానాం దత్తా భజముపాస్మహే కస్తూరీ తిలకాభసం కర్పూర నీకారకృతిం కాతరీకృత దైత్యాత్యూహం కలజే రఘునందనం. శ్రీ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం. స్వామివారికి ఎటువంటి దృష్టి దోషాలు ఉండొద్దు. ఎందుకంటే చాలా వైభవంగా కోట్లాది మంది చూస్తున్నారు కాబట్టి స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని ఆ దృష్టి దోషం పోవడానికి స్వామివారికి చిన్న దృష్టిని తీసేశారు. ఇప్పుడే సర్వేషాం భక్తజనానాం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ. అందరూ కూడా మమ అనుకోండి. విజయ అభయ ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషాది సిద్ధ్యర్థం సమస్త పితॄణాం నిరతిశయానంద బ్రహ్మలోకావాప్త్యాది కన్యాదాన కల్పోక్త ఫలావాప్త్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీతయే సాలంకృత సహిరణ్యోదక పూర్వక కన్యాదానమహం కరిష్యే. స్వామివారి కన్యాదానం జరుగుతుంది. ఎలా అంటే సువర్ణ సహితముగా ఆ యొక్క అమ్మ అందరూ కూడా అమ్మవారిని కన్యాదానం చేస్తున్నాము రామచంద్ర స్వామికి. చక్కగా మన అందరం కూడా కలిసి అమ్మవారిని ఆ రామచంద్ర స్వామికి కన్యాదానం చేస్తున్నట్టుగా భావన చేయండి. స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనం పొందగలుగుతాం. అందరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామస్మరణ చేస్తూ ఉండండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. ఓం అధానందవీర్యస్య భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యాశక్త్య భుజమానస్య మహాచలోధస్య మధ్యే పరిభ్రమమానానామనే కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్త महदहंकार प्रदेजो वायुराकाशात् महति ब्रह्मांड खंडयोर्मध्ये आधर्ष श्री गुरुवराह वैष्णवान् नागदक्षकाष्ट दिग्गजोपरि प्रतिष्ठिते अतल पितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् उपरितले भुवस्वर महर्जन तपः सत्यमित्योद्धा षण्लोकानाम् अधोभागे चक्रवालशैल मध्यगत महासमेरो सहस्रशिखरानुवर्तने महानालायमान फणि राजराजन्य शेषस्य सहस्र फनावरे मंडल मंडिते ऐरावत पुंडरीक वामन कुमुदान्य पुष्पदं सप्त कुलाचल मतंग हिरण्य शृंग माल्य वत्किष्किंद अर्ष शृंगाख्य पंचमहानगाधिष्ठिते राम शिवन बुधोन्भैगर शिशुविंद गजांपरेश दिलीप मृगा भर्दयाति मान्धा सोहोत्राक्षोष महाराजे परिपालते कात विजय चंद्र चक्रवर्ती षट्चक्रवर्ती बृहधिष्ठिते
अंगभंग कलिंग काश्मीर कांभोज सौवीर सौराष्ट्र महाराष्ट्र मगध मालव नेपाल केरल चोल पांचाल गौड़ मलयाल सिंहल द्रविड़ द्राविड़ कर्नाटक नार कर्वाड पानाटि नाट्य पुरिंदांध्र पूर्णदशान भोज कुकुर गांधर्व विदर्भ विदेह बाह्लिक बर्बर केकय कोसल कुंतल किरात शूरसेन सेवन डेंकन कोंकण मत्स्य मद्र पार्श्व भूर्ज जावन जालंध्र सरसिंधुत्या जनेक विश्वदेश भाषा भूपा चित्रते भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुदाभ्यमर्धे कन्यादानं करिष्ये कन्ये मे सरतो भूयात् शुद्धानान् मोक्षमाप्नुयात् कन्यां सालप्तशीलाय सुधीमते प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि पितॄणां धारणाय वै श्रीरूपैषा मया कन्या तुभ्यं श्रीधररूपिणे पटे क्षुनुयान्वितः अर्धरात्रे तु द्वादश्यां पुष्ठदारिद्र्यनाशनम् अरण्ये चैव संग्रामे अग्नौभयनिवारणं ब्रह्महत्यासुरापानं गोहत्यादिनिवारणं सप्तवारं पठेन् नित्यं सर्वारिष्टनिवारणं ग्रहणे च जले स्थित्वा नदीतीरे विशेषतः అశ్వమేధశతం ఎక్కడెక్కడైతే ఈ యొక్క కళ్యాణాలు విశేషమైన పూజనలు భజనలు జరుగుతున్నాయో స్వామివారి అభిషేకాలు ఆ రామచంద్ర అయోధ్య రాముడు మనందరూ కూడా ధరింపజేస్తూ ఉన్నారు. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. స్వామివారికి లగ్నాష్టకాలు చూర్ణిక అనే భాగం ఇప్పుడు జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ప్రతి మంత్రం కూడా స్వామివారికి సంబంధించింది, సీతామ్మవారికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరితోనూ మనం ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన కావేరీ కపిలా ప్రయాగ విరజా వేత్రావతి ఇత్యాదయో నద్యా శ్రీ హరిపాద పంకజ భవాః కుర్వంతు వాం మంగళం. సావధాన ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణం గమనేయ గోమగ్రేరాద్రాక్షదారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశశానుగ్రహో కంకణబంధనం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరామం జనగాధ్వజం సురగరం ప్రత్యన్ముఖం ప్రాన్ముఖం దౌర్భ్యామంజలిమంజలేశ్చ వనిత మా పూర్వముక్తా ఫలైః నానారత్న విరాజమాన కలశే రాణే యుతం సాగరాత్ దంపత్యోరిహవామ భాగవనితో వేదాతిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే హృదయం స్మరామి. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన.
राजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की మీ వ్యాలెట్లో కూడా 2 గింజలు పెట్టుకోండి. ఎక్కడైనా శ్రీరామ రక్ష అక్కడ తగిలినటువంటి ఆ వాతావరణంలో జరిగినటువంటి ఆ అక్షతలు మనకి ఎక్కడైనా పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తాయి. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ రామ కళ్యాణం కూడా అటువంటి ఉత్సవమూర్తులైనటువంటి ఈ యొక్క రామచంద్రుడు జరిగే కళ్యాణం అయోధ్య బాలరాముడికి ప్రత్యక్షంగా వీక్షిస్తూనే ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని కాసేపట్లో స్వామివారికి అమ్మవారికి స్వామివారి చేత జరగబోతున్నటువంటి మంగళసూత్ర ధారణ చూసి ఆ అక్షరాలు తీసుకొని శిరస్సులో వేసుకొని అందరూ కూడా వేద పండితుల ఆశీస్సులు అందుకొని ఇక్కడే భోజన కార్యక్రమాలు స్వీకరించి మీరందరూ కూడా హాయిగా ఇంటికి వెళ్ళవచ్చు. ఒక అరగంటలో మన కార్యక్రమం పూర్తవుతుంది. అందరూ కూడా శ్రద్ధగా మరొకసారి ఇక్కడి నుంచి మనం మాట్లాడితే అయోధ్య వినపడాలి. కాబట్టి అందరం ఒకసారి జై రామచంద్ర భగవానికి, జై రామచంద్ర భగవానికి, జై బలో రామ లక్ష్మణ భగవానికి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, हिरण्यपात्रं मधो पूर्णं दधाति मधव्यो दानेति एकदा ब्रह्ममुपहरति एकदैव यजमान आयुस्तेजो ददाति आनंद कर्पूर मंगल नीराजनं भजामि नीराजनानन्तरं शुद्ध आगमनीयं समर्पयामि रामचंद्र भगवान की ओम सर्व भगवान की కానీ భార్యనే గొప్పది విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే ఆడవాళ్ళు గట్టిగా మరొకసారి సీతారామచంద్ర భగవానికి. అందుకే సీత లేకుండా రాములేడు, సీతారాముల వారి అంటారు ఆయన. మీ యొక్క మాంగళ్యం, సుమంగళి యోగం, ధనయోగము, పుత్రయోగము, పుత్రికా యోగము అవంతా ఇప్పుడే హోమాలు జరుగుతున్నాయి. ఇప్పుడే హోమాలు ప్రారంభమైనాయి. అక్కడ అంటే మనకి ఉత్తరాదిలో కొన్ని కార్యక్రమాలు వేరు, దక్షిణాదిలో వేరు. అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి కార్యక్రమం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అక్కడ బాలరాముడు, ఇక సీతారాముడు. కాబట్టి మన అక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమం చాలా ఆనందంగా జరుగుతోంది. దేశం మొత్తం కూడా ప్రపంచ దేశాల్లో దాదాపుగా 120 దేశాల్లో ఈ క్రతువు జరుగుతుందట. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి క్రతువులో పాలు పంచుకున్నందుకే అందరూ కూడా ఆ మాంగళ్యాన్ని మనస్ఫూర్తిగా ముట్టుకొని చిన్న పెద్ద అందరూ కూడా ముట్టుకోవచ్చండి. రాముల వారి యొక్క సూత్రాన్ని అందరూ కూడా ముట్టుకోవచ్చును, ఎటువంటి ఇబ్బంది లేదు. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం. అందరూ కూడా మాంగళ్యాన్ని తాగలండి. అందరూ కూడా మాంగళ్యం తీసుకున్నారు కదా. మీరు ఇక్కడ దంపతులు ఉండాలి. రండి, ఎవరైనా సరే ఆ మాంగళ్యాన్ని ముట్టుకోండి, నమస్కారం చేసుకోండి. మరొకసారి గట్టిగా జై సీతారాం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాంగళ్య ధారణ మహోత్సవం జరగబోతోంది. అందరూ కూడా కడదాధరను దగ్గర పెట్టుకోండి. అందరూ కూడా చప్పట్లు కూడా
ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयम् ॐ ध्रुवं ते राजा वरदा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवो कण्ठे बध्नामि जय श्री राम 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 मांगल्यं तन्तुनानेन लोकरक्षणहेतुना कंठे बध्नामि सुभगे राजीवशरदां सदा मांगल्यधारणमुहूर्त शुभमुहूर्तो अस्तु यशश्रेष्ठयतां मयि यथाह पस्या ध्रुवग्वस्त्रुजे पुमान् यथा स्त्री तृप्यति पुंसि प्रिये प्रजा एवं भगस्य तृप्यानि यज्ञस्य काम्यः प्रियः दधामि चिग्निर्वदति तथेति वाजुराः ददो जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम ॐ प्रजापति स्रजाञ्जषः मुष्कजरधा सभो कामस्य तृप्तिमानन्दो दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकोदमो वाचः सत्यमशीमहि पशूनां रूपमण्डस्य यशश्रेष्ठयतामजि पशवो मे कामः समध्यताम् जय श्री राम जय श्री राम गट्टिगा जय श्री राम जय श्री राम जय श्री राम यथा श्री प्रिय प्रिया एवं भगस्य द्रव्याणि यज्ञस्य काम्यः प्रजाः तदापि चिग्निर्वदति तथेति वाजुराः दद हन्तेति सत्यं चन्द्रमाः आदित्य सत्यमोमिति आपस्तत् सत्यमाभरण् यशो यज्ञस्य दक्षिणां यज्ञो मे कामः समध्यताम् जय श्री राम 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 श्री राम మీరు తెచ్చినటువంటి అన్ని తలంబ్రాలు స్వామి వారికి సమర్పణ జరుగుతోంది సిగ్గుపడే పెండ్లి కూతురు పిడికెట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేలి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేలి పెండ్లి కూతురు చిదంబరలింగం చిదంబరలింగం శ్రీకాళహస్తి పావనలింగం అరుణమచల మరుణాచలలింగం ఏకాంబరేశ్వర పృథ్వీలింగం ఏకాంబరేశ్వర పృథ్వీలింగం. మహాద్భుతంగా మన వీధిలో ఈ వేదఘోష ఎప్పుడూ జరిగే చోట ఆ రాముడి యొక్క యతో ధర్మస్తతో జయ రామో విగ్రహవాన్ ధర్మ. కాబట్టి ధర్మమే ఎలా ఉంటుంది, రాముడు ఎలా ఉంటున్నాయి అంటే ఆ ధర్మము ఏ విధంగా ఉంటుందో వర్ణన చేస్తూ రాముడి రూపమే ధర్మం అని చెప్పారు. కాబట్టి అటువంటి ధర్మరూపుడైన సాక్షాత్ బాలరాముడి యొక్క కళ్యాణము జరుగుతుంది. शुभगं शुभं शिवगं शिवं ओं जग्नेन जग्मय चन्द्रदेवास्तान धर्मान् प्रथमान्यासन्न देहनागमहिमानसजं जयत्र पूर्वे साध्या सन्त देवाः वरुणाय नमः यथास्थानं प्रवेशयामि आप इद्वागुभेषजे रापो अमीवजातनेः आप सर्वस्य भेषजे स्तास्ते कृण्वन्त भेषजो आपयापि चिन्विता आपो वै भेषजो भेषजमेवास्मै करोति सर्वमायुरेति. కాబట్టి అలాంటి ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్ర స్వామి మనలందరూ కూడా అనుగ్రహిస్తూ సమస్త లోకాలను క్షేమంగా చూస్తూ తద్వారా వైదిక మార్గం ఇంకా గొప్పగా ముందుకు నడవాలని చెప్పేసి ఆ రామచంద్ర స్వామిని మనందరూ కూడా మనసారా కీర్తిస్తూ యథాశక్తిగా మనందరూ కూడా పూజించుకుంటూ ఇక్కడ కళ్యాణం స్వామివారి యొక్క అంటే చెప్పాను కదా ఇప్పుడే మన సౌభాగ్యమని అక్కడ పట్టాభిషిక్తుడయ్యాడు. కానీ
కళ్యాణం అనేది అయోధ్యలో జరగలేదు. ఇప్పుడు మన అందరి యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల అక్కడ పట్టాభిషిక్తుడైన తర్వాత అయోధ్య నగరంలో రామచంద్ర స్వామి సీతా సమేతుడై ఆసీనుడై ఉండడం అదొక విశేషం. అంటే ఆ తర్వాత కళ్యాణాన్ని కూడా జరిపించుకోవడం, ఆ కళ్యాణాన్ని మనం కూడా ఇక్కడ ఆ రామచంద్ర స్వామి స్వరూపంగా భావిస్తూ ఇక్కడ కళ్యాణం చేసుకుంటూ తద్వారా మన అందరికి కూడా క్షేమం కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉందాము. అందరూ కూడా ఎప్పుడు రామచంద్ర అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఏతత్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. లాభస్తేషాం యస్తేషాం కృపస్తేషాం పరాభవః ఏషాం దేవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీవర్ధరాభ్యాం నమః. అరుంధతీర్తిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. సుముఖస్య గదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరశిఖిటో విద్ధరాజో గణాధిపః భవకేంద్రగణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః కారుణ్యభావేన రక్ష రక్షగణాధిపః. పుష్పాంజలి సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పునః పూజాం కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి. చమరాభ్యామి చింద్రశయామి గీతం శ్రావయామి. అంతరికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి. సమస్త రాజభుజర శక్తివజర భక్తివజర మానసోపజర పూజా సమర్పయామి. పునః పుణ్యాః వాచనం కరిష్యే. సోదకం కలశం తండలేషు నిధాయ బ్రాహ్మణాన్ ప్రార్థయేత్. ఓం ఇమం మే వృణశ్రుధేవ మధ్యాచమృడయ స్వామవస్యురాజగే కలశే ఓం భూర్భువస్సువః వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. బ్రాహ్మణాన్ ప్రార్థయేత్. ఓం కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతో. ఓం పుణ్యాహం కర్మణోస్తు. ఓం పుణ్యాహం కర్మణోస్తు. దశవాహ సుస్థిరభూషణశ్రేయాః స్వస్తిరస్తాక్షేష్ఠేః. ఓం కర్మణ అర్థ్యం భవంతో కర్మ అర్థ్యతాం. ఓం కర్మ అధ్యాస్మ హవ్యేర్నమస్వస్య మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధానహృషార్భయంతః శరంజీవేమ శరశ్రీరాः త్రీణి త్రీణి వై దేవానాం స్థానే త్రీణి శుద్ధాగం చిత్రేణ సమనాని త్రయ ఇమే లోకాః అర్ధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్టతే. అర్థ్యం భవంతో బ్రువంతో ముక్తమం కలశం ఉద్ధరేతు. తమస్యోదేవ శర్చయః ఏతోమింద్రం స్తమామశుద్ధం శుద్ధేర్వార్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్మత్తు. ఇంద్రశుద్ధో వినోహే శుద్ధ శుద్ధాభిరుచిభిః శుద్ధో నైనిధాయ శుద్ధో మధ్యసౌమ్యః. ఇంద్రశుద్ధో హినోహే శుద్ధోర్గాని దాశసే శుద్ధో వృత్రాంజఘ్నసే శుద్ధవాయుం శిశాసో నానానామభ్యః. శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్య నవగ్రహ స్వరూపేభ్యః శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్య నవగ్రహ ప్రీత్యేన సమనానే త్రయ ఇమే లోకాః అర్ధ్యామేవ తత్రయ ప్రదక్షిణా మనసోత్సాహ. అపరిమిత హిరణ్యం తుభ్యమహం సందదే నమః. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షమో దుస్వప్నం దురితం తద్విషద్భ్యో దిశామ్యహం. అనుహోతం పరిహోతకం శకునేర్జితశాకునో మృగస్య ధృతపక్ష్ణజా తద్విషద్భ్యో దిశామ్యహో. గాదేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సపనే శశకుంససి. స్వస్తి నః శకునే అస్తు ప్రతి నః సుపనా భవ. ఇది వివాహాగారమేత్య పాదో ప్రక్షాళయ ఆచమ్య. ఓం జితామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వామిత్రప్రియాయ నమః. దాంతాయ నమః. శరణాత్రాణతత్పరాయ నమః. ఓం వాదిప్రథమనాయ నమః. ఓం వాగ్మనే నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యవిక్రమాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం వ్రతధరాయ నమః. ఓం హనుమదాశ్రితాయ నమః. ఓం కౌశలేయాయ నమః. ఓం కరధ్వంసనే నమః. ఓం
విరాధవధ పండితాయ నమః ఓం విభీషణ పరిత్రాత్రే నమః ఓం హరికోదండ ఖండనాయ నమః ఓం సప్తతాళ ప్రభేత్రే నమః ఓం దశగ్రీవ శిరోహరాయ నమః ఓం జామదజ్ఞ మహాదర్పణాయ నమః. చూడండి, వేదాంత సారకాయ నమః వేదాత్మనే నమః భవరోగస్య భేషజాయ నమః దోషరత్రిశరోహంత్రే నమః త్రిమూర్తజే నమః త్రిగుణాత్మకాయ నమః త్రివిక్రమాయ నమః త్రిలోకాత్మనే నమః పుణ్యాచారిత్ర కీర్తనాయ నమః త్రిలోకరక్షకాయ నమః ధన్విరే నమః దండకారణ్యకర్తనాయ నమః ఓం అహల్యశాప విమోచనాయ నమః పితృభక్తాయ నమః వరప్రదాయ నమః జితేంద్రియాయ నమః జితక్రోధాయ నమః జితామిత్రాయ నమః జగద్గురవే నమః రక్షవానర సంఘాతినే నమః చిత్రకూట సమాశ్రయాయ నమః జయంత్రాణ వరదాయ నమః సుమిత్రాపుత్ర సేవితాయ నమః సర్వదేవాధిదేవాయ నమః మృదవానర జీవనాయ నమః మాయా మారీచ హంత్రే నమః మహాదేవాయ నమః మహాభుజాయ నమః సర్వదేవస్తుతాయ నమః సౌమ్యాయ నమః బ్రహ్మణ్యాయ నమః మనుసంస్తుతాయ నమః మహాయోగినే నమః మహోదరాయ నమః సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః సర్వపుణ్యాధిక ఫలాయ నమః సుస్మృత సర్వాఘ నాశనాయ నమః ఆదిపురుషాయ నమః పరమపురుషాయ నమః మహాపురుషాయ నమః పుణ్యోదయాయ నమః దయాసారాయ నమః పురాణ పురుషోత్తమాయ నమః స్మితవక్త్రాయ నమః మితభాషణే నమః పూర్వభాషణే నమః రాఘవాయ నమః అనంతగుణ గంభీరాయ నమః అయోధ్యావాసనే నమః ధీరోదాత్త గుణోత్తమాయ నమః మాయామానుష చారిత్రాయ నమః మహాదేవాది పూజితాయ నమః సేతుకృతే నమః జితవరాశయాయ నమః సర్వతీర్థమయాయ నమః హరదే నమః శ్యాలాంగాయ నమః ఓం సుందరాయ నమః ఓం శూరాయ నమః ఓం పీతవాసతే నమః ఓం ధనుర్ధరాయ నమః సర్వయజ్ఞాధిపాయ నమః యజ్వినే నమః జరామరణవర్జితాయ నమః విభీషణ ప్రతిష్టాత్రే నమః సర్వగుణ సంపన్నాయ నమః సర్వావగుణవర్జితాయ నమః పరమాత్మనే నమః పరస్మై బ్రహ్మణే నమః సచ్చిదానంద విగ్రహాయ నమః పరస్మై జ్యోతిషే నమః పరస్మై ధామ్నే నమః పరాకాశాయ నమః పరాత్పరాయ నమః పరేశాయ నమః పారగాయ నమః పారాయ నమః సర్వదేవాత్మకాయ నమః పరస్మై నమః సీతామనోహరాయ నమః శ్రీరామచంద్రస్వామినే నమః శ్రీ అయోధ్యాం ప్రతిష్టాపన బాలరామాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పం సీతావల్లభాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాని సమర్పయామి. ఓం కేశవాయ నమః ధూపం కేశవాయ నమః నారాయణాయ ఓం సీతాయ నమః ఓం శాంతాయ నమః ఓం మహేశ్వర్యై నమః ఓం నిత్యాయ నమః ఓం శాశ్వత్యై నమః ఓం పరమాయ నమః ఓం అక్షరాయ నమః ఓం అచింత్యాయ నమః ఓం కేవలాయ నమః ఓం అనంతాయ నమః ఓం శివాత్మనే నమః ఓం పరమాత్మికాయ నమః ఓం జానక్యై నమః ఓం రాక్షసాంత విధాయన్యై నమః ఓం రావణాంతకర్యై నమః ఓం రమ్యాయ నమః ఓం రామపక్షః స్థరస్థితాయ నమః ఓం ప్రాణేశ్వర్యై నమః ఓం ప్రాణరూపాయ నమః ఓం ప్రధానపురుషేశ్వర్యై నమః ఓం సర్వశక్త్యై నమః ఓం కళాయ నమః ఓం కాష్ఠాయ నమః ఓం జ్యోత్స్నాయ నమః ఓం పురాణ్యై నమః ఓం జన్మయే నమః ఓం వంశామాద్యాయ నమః ఓం భూతాంతరూపిణ్యై నమః ఓం భూతాంతరే నమః ఓం కూటస్థాయ నమః ఓం మహాపురుష సంవిజ్ఞాయ నమః ఓం స్వకార్యాకార్యజనన్యై నమః ఓం బ్రహ్మాస్యాయ నమః ఓం బ్రహ్మ సంశ్రయాయ నమః ఓం వ్యక్తాయ నమః ఓం ప్రథమజాయ నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం మహత్యై నమః ఓం జ్ఞానరూపిణ్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం సముత్థానాయ నమః ఓం భుక్తే ముక్తే ఫలప్రదాయ నమః ఓం సర్వేశ్వర్యై నమః ఓం సర్వవర్ణాయ నమః ఓం నిత్యాయ నమః ఓం ముదిత మానసాయ నమః ఓం వాసవ్యై నమః ఓం వరదాయ నమః ఓం అవాచ్యాయ నమః ఓం కర్యై నమః ఓం సర్వార్థ సాధనాయ నమః ఓం వాగీశ్వర్యై నమః ఓం సర్వవిద్యాయ నమః ఓం మహావిద్యాయ నమః ఓం శోభనాయ నమః ఓం శోభాయ నమః ఓం అంశకర్యై నమః ఓం లీలాయ నమః ఓం మానన్యై నమః ఓం పరమేష్ఠిన్యై నమః ఓం త్రైలోక్య సుందర్యై నమః ఓం జ్ఞానసుందర్యై నమః ఓం కామచారిణ్యై నమః ఓం విరూపాయ నమః ఓం స్వరూపాయ నమః ఓం భీమాయ నమః ఓం మోక్షప్రదాయిన్యై నమః ఓం భక్తాదినాశిన్యై నమః ఓం భవ్యాయ నమః ఓం అభవాయ నమః ఓం భవన వినాశిన్యై నమః ఓం వికృత్యై నమః ఓం శాంకర్యై నమః ఓం శాస్త్రియై నమః ఓం యక్షగంధర్వ సవితాయ నమః ఓం వైశ్వానవ్యై నమః ఓం మహాశీలాయ నమః ఓం దేవసేనాయ నమః ఓం గుహప్రియాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం మహాదాత్రే నమః ఓం సంసార
भक्तिकाय नमः ओम सुमारण्ये नमः ओम स्वरूपाय नमः ओम तारण्ये नमः ओम वादन्ये नमः ओम प्रभवाय नमः ओम जगत्प्रियाय नमः ओम जगन्मूर्तये नमः ओम श्रीमूर्तये नमः ओम अमृताश्रयाय नमः ओम निराश्रयाय नमः ओम निराहाराय नमः ओम श्रीफल्ये नमः ओम श्रीमत्ये नमः ओम श्रीशाय नमः ओम श्रीनिवासाय नमः ओम हरिप्रियाय नमः ओम श्रीकर्ये नमः ओम भक्तानुकंपाय नमः ओम श्रीधराय नमः ओम ईशवरण्ये नमः ओम पुरा वेदवती रूपाय नमः ओम सदा हनुमदाश्रिताय नमः ओम सरसामृतधात्र्ये नमः ओम पट्टाभिरामप्रियङ्गणाय नमः ओम श्री सीतायै नमः सीता लक्ष्मण हनुमत समेत श्री रामचंद्र स्वामिने नमः नानाविध परिमल पत्रपुष्पाक्षतान् समर्पयामि। राजा रामचंद्र भगवान की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम। धूपम ओम तस्मादश्वाजाजंता एकेच भयादतः गावो हजग्ने तस्मात् जाता अजापजाः इति धूमाघ्रापयामि। मुखं केवस्य को बाहु कावोरुपादामुच्यते इति साक्षात् दीपं दर्शयामि। ब्राह्मणो अस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पूर्वदस्यद्वैश्यः पद्भ्यागोषोत्रो अजायत इति नैवेद्यम्। धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नैवेद्यम् आभरणं समर्पयामि। बहुदास पौरुषादिर्यमत्ये पुष्टिमत्ये बहुराजस्पोषादि राजास्तु हिरण्यपात्रं मधोः पूर्णं ददाति मधव्यो सादेके एकधा ब्रह्मण उपहरति एकथैव यजमान आरे लक्ष्मे राष्ट्रस्य यामुखे तजामासकोऽसुर्यामसि मानोहिकोऽसे जातवेदो गावश्वं पुरुषं जगतु अविभ्रदग्नागहि श्रियामा परिपातयाम्। आनन्दकर्पूर नीराजनं दर्शयामि। नीराजनानन्तरे शुद्ध आचमनीयं नमस्करोमि। हर नमः पार्वती पतये हर हर महादेव। हर जय। विश्वनारायणं हरिं అది రావాలి అంటే షాప్స్ అన్ని నారాయణ పరబ్రహ్మ నారాయణ పరః నారాయణ పరోధ్యానం నారాయణ పరః జగత్ సర్వం దృశ్యతే శ్రోయతే పివాన్ कविगुंसपुत्रेन्तं विश्वशम्भुवम् अन्तर्वशपदेकाशगं हृदयं चाप्यधोपथम् अधो निष्ट्यामितस्यां तेनाभ्यामुपरितिष्ठति बालबालाकुलं धाते विश्वस्यायतनं वहतु सन्दककुशिलाभिस्तरं वद्याकोशसन्निभम् तस्यां ते सषडगो सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानक्तर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभृग्विभयं तिष्ठन्नाहारमजरः कविः ूर्ध्वमधश्यायैरश्मयस्तस्य सन्तता स्वं देहमापादनमस्तकः तस्य मध्ये वह्निशिखाले श्रवणो ददातु मे राजवे श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु